ఒక చిన్న స్కూలు, అది కూడా బీటీఎస్లో ప్రకాశం బజార్లో, అది గవర్నమెంట్ స్థలం. దానికి రాజేందర్ ప్రసాద్ అనే ఎంపీ 50 లక్షల రూపాయలు ఆయన ఎంపీ పన్ను నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. ఇంకా వేర్వేరు సందర్భాలలో గవర్నమెంట్కు సంబంధించినటువంటి నిధులు దానికి వెచ్చించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మరి మరిగూడ బైపాస్లో ఫ్లైఓవర్ ఏదైతే నడుస్తుందో ఆ కాంట్రాక్టర్లని, తర్వాత ఏదైతే ఫ్లైఓవర్ మన ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే నడుస్తుందో ఆ కాంట్రాక్టర్లని, వీళ్ళను వాళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళ డబ్బులతోటి అక్కడ మట్టి మాఫియాలని, కంకర మాఫియాలని, అందరు మాఫియాలతోటి వసూలు చేసుకొని అక్కడ నిన్న స్కూల్ కట్టి దాన్ని మరి వారి పేరు మీద పెట్టుకొని మరి నిన్న ఓపెన్ చేసి అదేదో పెద్దగా ఓపెన్ చేసినని దాన్ని నల్గొండకి ఏదో సాధించినమనే విధంగా మరి ఏ విధమైనటువంటి ఆ అంగు ఆర్భాటం చేసిండో ఒకసారి మీరు అందరూ కూడా మరి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, నువ్వు మంత్రిగానే ఏం చేయలేని వ్యక్తివి, ఆర్ఎన్బి శాఖ మినిస్టర్గా ఏం చేయలేనటువంటి వ్యక్తివి, నిన్న వచ్చి స్కూల్లో ఏం మాట్లాడుతున్నావు? నాకు విద్యాశాఖ మినిస్టర్గా ఉంటే కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలన్నీ రద్దు చేసి పాడేస్తాడంట. అరే వాళ్ళు ప్రభుత్వానికి 2 కళ్ళలాగా, ఒకటి గవర్నమెంటు, ఒక కన్ను గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు అయితే రెండో కన్ను ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు. వాళ్ళ సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ సొంతంగా వ్యవహారం చేసి నడిపించి నువ్వు ఇచ్చినాడు పైసలు తీసుకుంటున్నటువంటి సందర్భం. ఇవాళ వేల కోట్ల రూపాయలు బాకీ పడి ఇబ్బందులు పడుతుంటే గా డబ్బులు ఇవ్వలేనటువంటి మీరు, డబ్బులు ఏడడుగుతారో అని భయపడే మీరు వాళ్ళ స్కూల్స్ను రద్దు చేస్తానే మాటలు నిన్న మాట్లాడినటువంటి మాటలని ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజీల యాజమాన్యాలు, మరి అదేవిధంగా అందులో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్, మరి అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ వేదిక ద్వారా కోరుతూ, ఎస్సీ ఉమెన్ పేర్ల మహేశ్వరి అశోక్, అది చూడండి మాకే కదా, దొడ్డి రమేష్ 16వ వార్డు ఏర్పుల తర్షిని రవి, ఓకే.